మనకు సంవత్సరం మొత్తం మీద 4 నవరాత్రులు కనిపిస్తుంటాయి. వసంత నవరాత్రులు చైత్ర మాసంలో వస్తాయి కదండి. రామనవమి చేసుకుంటాం అదే టైంలో. మాఘమాసంలో పాడ్యము నుంచి వచ్చే నవరాత్రులు శ్యామల అమ్మవారి నవరాత్రులు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు వారాహిదేవి నవరాత్రులు. ఈ రెండింటినీ గుప్త నవరాత్రులు అంటారు. ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు మనం చేసుకోబోయే ఆశ్వీజ నవరాత్రులు, వీటిని శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఇది శరత్ మాసం కదండి. ఈ శరదృతువులో వచ్చేటువంటి ఈ నవరాత్రుల్ని శరన్నవరాత్రులు అంటారు. ఈ శరన్నవరాత్రులు వసంత నవరాత్రుల్ని అందరం జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కాకపోతే మనకి హాలిడేస్ పుణ్యమాన దసరా సెలవులు అని చిన్నప్పటి నుంచి వింటాం కదా. అలా ఈ దసరా గురించి మనకి ఐడియా ఉండొచ్చు, కానీ మిగిలిన వాటి గురించి పెద్ద ఐడియా లేకపోవచ్చు. ఏదైనా కానీ మనం ఫ్రీక్వెంట్గా మనం చేసే పనులు, వింటున్న పనులు, చూస్తున్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మన సబ్కాన్షియస్ మైండ్కి పూర్తిగా అర్థమవుతాయి. సో వాటిల్నే మనము స్టాండర్డ్ ఫామ్స్గా గుర్తిస్తాం. అంటే ఈ చిన్నప్పటి నుంచి విన్నటువంటి ఈ నవరాత్రులు హాలిడేస్ వలన ఈ నవరాత్రులు బాగా గుర్తుంటాయి. మిగిలిన నవరాత్రుల్ని మనము తెలుసుకోము, మన పిల్లలకి కూడా చెప్పము. సో వాళ్ళ చైల్డ్హుడ్ మొత్తం వీటన్నిటి గురించి వినకుండానే వస్తుంది కాబట్టి వాటి గురించి అంత ప్రాముఖ్యత వ్యవహరించదు. మనం ఇప్పటి నుంచే పిల్లలకి అవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు ఒకనొక స్టేజ్కి వచ్చాక అవును 4 రకాల నవరాత్రులు ఉండేవి, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో జరిగేటివి అని వాళ్ళు రేపటి తరానికి చెప్పడానికి వీలవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క విశేషమైన శక్తి ప్రకృతిలో విజృంభిస్తుందన్నమాట. అదే సమయంలో యముడి యొక్క కోరలు కూడా ఈ భూమి మీదకి వస్తాయి. చాలామంది చివరి దశలో ఎవరైనా ఉన్నా, మృత్యుకాలానికి దగ్గరలో ఎవరైనా ఉన్నా, యమగండాలు ఎవరికైనా ఉన్నా ఈ నవరాత్రుల్లో వాళ్ళు వెళ్ళిపోతారని ప్రతీక. ఇటువంటి గడ్డు కాలంలో యముడు తన పని తను చేయడానికి వస్తే అమ్మవారు కూడా తన అభయహస్తం చూపించడానికి ఈ నవరాత్రులు అమ్మ తన యొక్క విశేషమైన కృపను చూపడానికి మనకు చాలా దగ్గరగా వస్తుందన్నమాట. ఈ ఎనర్జీని మనం క్యాప్చర్ చేయడానికి మామూలుగా చేసే పూజే కొంచెం విశేషంగా చేస్తాం. ఈ తెల్లవారుజామునే లేచి డైలీ నార్మల్గా మనం చేసుకునేటివే విశేషంగా చేసేటువంటి కొన్నే ఉన్నాయి. అవి ఏమిటో చెప్తాను. ఈ సోమవారం నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదండి. అంటే ఈ ఆదివారం రోజుకే మనకి ప్లానింగ్ ఉండాలి. అమ్మవారిని ఎక్కడ స్థాపించాలి, మన పూజా మందిరంలోనే ఒక చోట అమ్మవారికి పీట వేయాలి. లేదు సరిపడినంత పూజ రూమ్ లేదు, ఇంట్లో ఒక మూల తూర్పు కానీ పడమర కానీ దిశగా చూసేటట్లు ఒక ఈశాన్యం మూలగా ఒక దగ్గర అమ్మవారికి స్థాపన చేయడానికి ఒక పీఠం నిర్ణయించుకోవాలి. అక్కడ ఏ పీట పెట్టాలి, దాని మీద ఏ వస్త్రం పరచాలి, పూజకి కావాల్సిన సామాగ్రి అంటే ధూపం, దీపం, ప్రసాదాలకి వీటన్నిటికీ సరిపడ సామాన్లు ఇంట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. చాలామంది ఇళ్లల్లో విశేషంగా ఏ రోజుకి ఆ చీర, ఒక రంగు చీర, ఒక రంగు ప్రసాదం అని నిర్ణయించుకొని ఉంటారు. వారి వారి గురించి నాకు తెలీదు, కానీ ఇంట్లో చేసేటువంటి ఈ పూజకి మాత్రం ఇటువంటి నియమాలు ఏమీ లేవు. మీరు ఆలయాలకు వెళ్ళినట్లయితే అక్కడ అమ్మవారిని ఈరోజు ఈ చీర, ఈరోజు ఈ నైవేద్యం అనేవి ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర మనము చూస్తూ ఉంటాం. ఇంటి పక్కన గుళ్ళలో కూడా మనం ఇవి చూస్తూ ఉంటాం. కానీ మన ఇంటి దగ్గరకు వచ్చేసరికి అంటే ఇంట్లో పూజకి ఇన్ని నియమాలు లేవండి. ప్రతిసారి చీర మార్చడం, నగలు మార్చడం వీటన్నిటికీ నేను పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వను. ఆ ముందు రోజు ఆదివారం మనం పూర్తిగా వీటన్నిటికీ సిద్ధం చేసుకొని పక్క రోజు తెల్లవారుజామునే లేచి ఇల్లు క్లీనింగ్ కూడా నిన్నే అయిపోయి ఉంటాయి, ముందు రోజే అయిపోయి ఉంటాయి. కాబట్టి బూజులు క్లీన్ చేయడాలు, బెడ్షీట్స్ మార్చుకోవడాలు, ఇల్లు ముగ్గులు ఇవన్నీ కూడా ముందు రోజే అయిపోయి ఉంటాయి. కాబట్టి జస్ట్ నామకే వాస్తే అన్నట్టు మార్నింగ్ తడిబట్ట పెట్టేస్తాం ఇల్లంతా. పూజా సామాగ్రి అంతా కూడా పూజ రూమ్లో ఉన్నటువంటి పటాలు, విగ్రహాలు వీటన్నిటి క్లీనింగ్ కూడా నిన్నే అయిపోయి ఉంటుంది. నిన్నే అలంకరణ మొత్తం కూడా చేసేసుకుందాం. బొట్లు పెట్టుకోవడం, ఏ ప్లేస్లో వాటిని పెట్టేయడం అన్నీ నిన్నే చేసేసుకుందాం. ఇవాళ మాత్రం అమ్మవారి యొక్క పీఠం జోలికి వెళ్తున్నామండి. ఆ ప్లేస్ని చక్కగా తుడిచి, ఆవు పేడ ఉంటుంది కదండి, దానితో అలికి దాని మీద పసుపు కుంకుమ ముగ్గు యూస్ చేసి ఒక ముగ్గు పెట్టి దాని మీద అమ్మవారి పీఠం ఏదైతే ఉందో ఆ పీటని పెట్టి ఆ పీట మీద ఒక వస్త్రం పరిచి
వస్త్రం పరవకపోయినా ఈ అలంకరణగా కనిపించడానికి ఆ పీఠాన్ని, ఆ సింహాసనాన్ని అలాగే ఉంచి దాని మీద అమ్మవారిని కూర్చోబెడుతున్నామండి. రెగ్యులర్ పూజ మార్నింగ్ పొద్దున్నే అయిపోయి ఉంటుంది కదా, మామూలు దీపం పొద్దున్నే లేవగానే దీపం ధూపం నైవేద్యం అయిపోయి ఉంటాయి మామూలుగా ఇంట్లో స్వామివారికి. ఇప్పుడు అమ్మవారిని ఇలా కూర్చోబెట్టి ముందుగా మనం ఏ రకమైన చీర కట్టాలనుకున్నామో అమ్మవారికి ఆ చీరని కట్టేసి అలంకరణ చేసేసి బొట్టు, కాటుక, పూలు, మన ఓపిక ఇంకా ఎంత టైం స్పెండ్ చేయగలమో మన ఓపికను బట్టి ఉంటుంది. ఇంట్లో పనుల వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవచ్చు చదవాల్సిన. ఇలా మన ఓపికని బట్టి అమ్మవారిని అలంకరించుకున్నామా, ముద్దుగా పూలు అన్నీ పెట్టుకొని చూసుకొని మురిసిపోయామా. దీపాలు పెట్టాం, అగరవత్తి వెలిగించాం, షోడశోపచారానికి కావలసినటువంటి సామాగ్రి మొత్తం అరేంజ్ చేసేసుకున్నాం. తెల్లవారుజామునే కదండి ఇదంతా చేసేది. నేనైతే జస్ట్ పాలు పెడతాను, చిన్న బెల్లం ముక్క పెడతాను. ఈ పాలు బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి అమ్మవారి పూజ అక్కడితో కంప్లీట్ చేసేస్తాను, షోడశోపచార పూజతో. ఇంకా ఇంట్లో పనులు, టిఫిన్, లంచ్ ఇలా అంతా పనులన్నీ చేసుకున్నాక మధ్యాహ్నం 11:30కి వచ్చి కూర్చుంటామండి. మళ్ళీ షోడశోపచార పూజ స్టార్ట్ చేస్తాం. అసలుకి శాస్త్రంలో త్రికాల పూజ అని చెప్పారు. ఈ నవరాత్రుల్లో 3 పూట్ల మనము పూజ చెయ్యాలి అమ్మవారికి. కుదరని వాళ్ళు 2 పూట్లైనా అట్లీస్ట్ చేసుకోవాలి. ఈ 11:30కి మనం చేసినటువంటి అన్నం ఏదైతే ఉంటుందో, అన్నం, సాంబార్ ఏదైనా కానీ ఈ ఆనియన్, గార్లిక్ ఇవి వేయకుండా చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి నైవేద్యం అర్పించాలి. ప్రతి పూట పూజ అయ్యే టయానికి మంగళాశాసనాలు చెప్పేస్తాం కదండి. దీని తర్వాత మీకు వచ్చినటువంటి ఏదైనా కళని అర్పించాలి అమ్మకి. మనము పాటలు పాడడంలో కొంచెం నేర్పరులు అనుకోండి, పాట పాడవచ్చు. లేదంటే ఒక హరికథలాగా ఒక కథ చెప్పుకోవచ్చు. అమ్మవారి లీలల్ని, ఒక శ్లోకాన్ని భావించుకోవచ్చు. లేదా నృత్యం అలవాటు ఉన్న వాళ్ళు నృత్యం సమర్పయామి అంటూ నృత్యం చేయొచ్చు. మనందరం ఎంఎస్ సుబ్బలక్ష్మిలు అవ్వక్కర్లేదు. మనసుతో చేసినటువంటి ఎటువంటి కీర్తనైనా సరే భావంతో దాన్ని సమర్పిస్తే అమ్మవారు స్వీకరిస్తుంది. సో ఇలా చక్కటి పాటతో, ఏదైనా పాటతో అమ్మవారి పూజని కంప్లీట్ చేయాలి. మధ్యాహ్నం ఇంకా మార్నింగ్ లేస్తుంటారు కదండి, కాసేపు పడుకునే వాళ్ళు పడుకోవచ్చు. మిగిలిన ఇంట్లో పనులన్నీ చూసుకొని క్లీనింగ్, పిల్లలకి ఇలా ఇంట్లో పనులన్నీ చూసుకున్నాక ఈవినింగ్ 5:30 నుంచి మళ్ళీ దీపానికి, పూజకి సంబంధించిన హడావిడి స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ అమ్మవారికి అంటే మధ్యాహ్నం అమ్మవారు విశ్రమించుంటారు కదండి. మనమంతా భావనాయుక్తంతో ఎలా చేయాలంటే, ఎలా తలుపులు తీసేటప్పుడు అమ్మ రెస్ట్ తీసుకున్నావా, అయిపోయిందా, తలుపులు తీనా అంటూ కమ్యూనికేట్ అవుతూ తలుపు తీయాలి. కమ్యూనికేట్ అవ్వుతూ విశ్రమించావా అమ్మ, మంచినీళ్ళు తాగమ్మా. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మనం ఎలా ఉంటామో, ఇంకా అమ్మవారే వస్తే ఇంకెలా మనము రియాక్ట్ అవుతామో అది మీ ఊహకే వదిలేస్తున్నామండి. ఎందుకంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. ఎవరు ఎంత మాత్రాన భావిస్తారో వారికి అంత మాత్రమే అని అన్నమాచార్యులు కీర్తించినట్లు మీరు ఏ రకంగా అమ్మవారిని ట్రీట్ చేయాలనుకుంటున్నారో మీ పూజా విధానం చెప్తుంది. అలా ఈవినింగ్ ఏదైనా చిన్నపాటి ప్రసాదం, నేనైతే పాయసం, పొంగలి ఇలా ఏదో ఒకటి. ఎందుకంటే ఈవినింగ్ పూజే గట్టి పూజ కాబట్టి నా వరకు మార్నింగ్ లైట్గా చేసేస్తాను. నాకు రెగ్యులర్ డేస్లో అయినా ఇలా స్పెషల్ డేస్లో అయినా సరే ఈవినింగ్ చేసే పూజకి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో చిన్నగా ఏదో ఒక ప్రసాదం చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా కూర్చుందామండి. షోడశోపచారం మళ్ళీ స్టార్ట్ చేసి, ముఖ్యంగా మనం పూజలో చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఏంటంటే, అష్టోత్తరం చదివేస్తాం. ఫస్ట్ లలిత అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, ఏదో ఒక అమ్మవారి అష్టోత్తరంతో స్టార్ట్ చేస్తాం. తర్వాత దుర్గా అమ్మవారి 32 నామాలు ఉన్నాయి కదండి, అవి చదువుకోవచ్చు. ఖడ్గమాల చదువుకోవచ్చు, కనకదార చదువుకోవచ్చు. ముఖ్యంగా ఇవి లలితా నవరాత్రులు కాబట్టి లలితా సహస్రనామాలని 3 పూట్లా చదవాలండి.
ఈ 3 పూట్ల సౌందర్య లహరి కూడా చదవాలి. 100 శ్లోకాలు ఎట్ ఏ టైం చదవలేని వాళ్ళు 10, 10, 10 అంటూ పర్ డేకి 30 అలా డైలీ 30 రౌండ్ చేస్తూ ఉంటే చాలా మంచిది. ఈ స్తోత్రాలు ఏవి రాకపోయినా, చదివే ఓపిక లేకపోయినా టీవీలో కానీ మొబైల్లో కానీ పెట్టుకొని మనస్ఫూర్తిగా వినొచ్చు. తప్పకుండా చేయాల్సినటువంటి పాటించాల్సినటువంటి ఇంకొక నియమం, మనసులో ఎప్పుడూ శ్రీమాత్రే నమః నామాన్ని జపిస్తూ ఉండడం. అమ్మవారిని మనం పూజిస్తున్నాం కదండి, అందుకని మనం కూడా అమ్మవారిలాగా చక్కగా చీర, పూలు, నగలు అన్నీ పెట్టుకొని అందంగా రెడీ అవుదాం. ఫస్ట్ ఈ కొద్ది రోజులు అట్లీస్ట్ ఈ చుడీదార్స్, నైట్ డ్రెస్సులు వీటన్నిటికి దూరంగా ఉందాం. ఎందుకంటే ఇది రోజు మొత్తం పండగే. ఈ నవరాత్రులు అంటే ఈ 9 రోజులు రోజు మొత్తం పండగే కాబట్టి రోజు మొత్తం మనము కలకల్లాడుతూనే ఇంట్లో తిరగాలంట. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా చక్కగా లంగా జాకెట్లు, గౌన్లు ఇలా వేసి ముచ్చటిగా బొట్టు పెట్టి పిల్లల్ని కూడా ఇంట్లో తిప్పుతూ ఉంటే మన ఇంట్లోనే బాలా త్రిపుర సుందరి అమ్మవారు తిరుగుతున్నట్టు మనకి ఫీలింగ్ వస్తుంది. చాలామంది కలశ స్థాపన చేసుకుంటారు, అఖండ దీపం వెలిగించుకుంటారు. ఇవన్నీ ఎవరి వారి ప్రాముఖ్యత. మీకు కూడా చక్కగా వీలుందనుకోండి పెట్టుకోండి, అఖండ దీపారాధన చేసుకోండి. దాన్ని కొండెక్కకుండా చూసుకునే అంత మెలకుతనం మీలో ఉంది అంటే పెట్టుకోండి. మధ్యలో అది కొండెక్కిపోతే డిస్టర్బ్ అయిపోయి మనసు పాడు చేసుకోకుండా అమ్మవారి దయ నా మీద లేదేమో, ఏదైనా ఇలా దీపం కొండెక్కిపోయింది అనుకోండి, పొరపాటున చూసుకోకుండా దాన్ని అశుభం అని ఫీల్ అయిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇలాంటివన్నీ పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది మీ యొక్క స్టామినా బట్టి ఉంటుంది. నేనైతే ఈ పెద్ద వాటి జోలికి వెళ్ళనండి. ఈ కలశ స్థాపన, అఖండ దీపం వీటికి సింపుల్ అండ్ ఎలిగెంట్గా, అంటే మన మనస్సు పూర్తిగా వికసించేలాగా ఏ మార్గాలు మనం పాటించగలమో దాని జోలికి మాత్రమే వెళ్తాను. పువ్వుల విషయంలో కూడా ఒక్క పువ్వు ఉన్నా సరే ఆ పువ్వు పట్టుకొని అన్ని మంత్రాలు పెట్టుకొని ఇది మాత్రమే అమ్మ నేను సమర్పించగలను అని మనం కమ్యూనికేట్ అవుతున్నామండి. సో దేనికి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా శుభకాలం, శుభ ముహూర్తం అంటారు కదండి. చాలా మంచి కాలం రాబోతుంది. పండగ అంటేనే మనం చాలా సంతోషించవలసినటువంటి సమయం. దీనికి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. వచ్చేస్తున్నాయి, అవి చేసేయాలి, ఇవి చేసేయాలి. చాలామంది తీరిక లేకుండా కష్టపడిపోతూ ఉంటారండి. సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇష్టంతో ప్రతి పనిని హాయిగా చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలి, ఈ హడావిడి కూడా ఏమీ లేదండి. ఫస్ట్ రోజు చేసుకుంటే చాలు. తర్వాత ఒక 4 రోజుల గ్యాప్తో ఏ పంచమికో అష్టమికో ఇలా చేసుకుంటాం మనం. చక్కగా కాళ్ళకి పసుపు రాసుకుని, ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేసినా సరిపోతుంది. అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ 9 రోజులు, రాబోయే 9 రోజులు ప్రతిరోజు మణిద్వీప వర్ణన గురించి చెప్పాలనుకుంటున్నానండి. మనకి నార్మల్గా మన బుక్లో దొరికేటువంటి 32 శ్లోకాల పాట కాదు, 282 శ్లోకాస్ ఉన్నాయి కదండి, దేవీ భాగవతంలో చెప్పబడింది. ఆ మణిద్వీప వర్ణన గురించి చదవాలి అండ్ వీలైనంత ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నానండి. నాకేంటంటే ఏదైనా చిన్న పదమైనా చిన్న శ్లోకమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే తనివి తీరా హాయిగా ఉంటుంది. మామూలుగా అలా చదువుకుంటూ పోవడం, తెలుగు పాటైనా సరే అలా పాడుకుంటూ పోవడం అనేది కొంచెం ఎందుకో నచ్చదనమాట. నేనైతే నాకు నేను పాడుకున్నప్పుడు భావనాయుక్తంగా ఉంటుంది కాబట్టి ఆ ఆనందాన్ని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు ఇలా చెప్తున్నాను కాబట్టి ఈ భావంతో నేను ఈ మాట మాట్లాడుతున్నాను అన్న విషయం చెప్తే అందుకని అది బాగుంటుందని చెప్తాను. అలా చెప్తూ వెళ్ళడం వల్ల వీడియో లెంత్ పెరిగిపోతుంది. మేబీ మీరు కూడా అన్ఇంట్రెస్టెడ్గా ఉండొచ్చు. సో ఉరామారిగ్గా పిన్ టు పిన్ అర్థం చెప్పకుండా ఓవరాల్ శ్లోకానికి ఇది మీనింగ్ అన్నట్టు మణిద్వీప వర్ణన చెప్పుకుందామండి. అమ్మవారి దయ ఉంటే ఈ 9 డేస్లో మన బిజీ స్కెడ్యూల్కి తగ్గట్టు మనకి టైం ఉంటే చెప్పుకుందాం. ఇలా అమ్మవారికి సంబంధించిన మరికొన్ని వివరాలతో ముచ్చటించుకుందాము ఇంకొక వీడియోలో. అప్పటిదాకా సెలవు మరి.